గ్రామ ప్రజానీకానికి ఈరోజు ఈ సమావేశం అంతా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమావేశం కావడం జరిగింది. ఇంతవరకు ఏ ఎన్నికలు జరిగినా గ్రామ ప్రజలకు ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థి వాగ్దానాలు ఇవ్వడము, ఏం చేస్తా అని ముందు ఏం చేసేదో చేయడం అనేది చెప్పేవాడు. కానీ ఈరోజు అలా కాదు. చేసిన అభివృద్ధిని చూస్తూ ఓట్లు అడుగుతున్నాం. అభివృద్ధి జరిగింది, ఇంకా జరగవలసింది చాలా ఉంది. ఈరోజు ఎలాంటి పొరపాట్లు చేసి తప్పటడుగులు వేసినా అభివృద్ధికి ఆటంకం కలిగించిన వాళ్ళం అవుతాం. గత స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా గ్రామాభివృద్ధి ఇంతగా జరగలేదు. ఈ 2 సంవత్సరాల లోపల చాలా అభివృద్ధి జరిగింది. ఇక రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి జరుగుతుంది. మన పిల్లలు 10వ తరగతి అయిపోయిందంటే చదవడానికి 100 కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి ఉండేది. మేము కూడా చదువుకున్నాం. వికారాబాద్, హైదరాబాద్ ఎక్కడెక్కడనో వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషనల్ హబ్నే మన ఊరికి తెస్తున్నాడు. అంటే హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు కూడా మన దగ్గరకు వచ్చి చదువుకోవాలి. ఎలా ఉండాలి నియోజకవర్గం అంటే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. కోడంగల్ నా యొక్క గుండెకాయ అని చెప్పి గుండెల మీద చేసుకొని మన మీద అభిమానంతో ఇక్కడ ఉన్న పనులన్నీ చేస్తున్నాడు. భూములు కోల్పోయినాడు. చాలామంది ఈడున్నారు. భూములు కోల్పోయిన వాళ్ళు చాలా బాధపడ్డారు. ఈ ఊరు నుండి 5 ఓట్లు కూడా పోవు, కాంగ్రెస్ మమ్మల్ని చాలా నష్టం చేసింది అన్నారు. కానీ ఈరోజు అదే కోల్పోయిన రైతులే ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. అభివృద్ధిని చూసి అభివృద్ధికి ఓటేయమని కోరుతున్నాము. అలాగే ఇంకొక 2-3 సంవత్సరాల లోపల హైదరాబాదుతో కూడా పోలేపల్లి పోటీ పడుతుంది. రాష్ట్రం కాదు, పోలేపల్లి హైదరాబాద్తో పోటీ పడుతుంది. హైదరాబాద్లో లేనంత వేడల్పైన రోడ్లు, ఆ వసతులు, మరి భూములు కోల్పోయిన వారికి ఇచ్చే ప్లాట్లు, ఆ ప్లాట్ల లోపల ఉండాల్సిన వసతులు అన్నీ తయారవుతున్నాయి. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఉంగరం గుర్తు కోటేసి చంద్రయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మనకు కూడా మంచి అవకాశం ఉంటుంది. దీన్ని చేజారగొట్టుకోకుండా మెజారిటీతో గెలిపించి ఆశీర్వదిస్తారని కోరుతూ ముగిస్తాను.